నిన్న ఖైబర్ పఖ్తుంఖ్వా, ఈరోజు గిల్గిత్ బాల్టిస్తాన్, రేపు పంజాబా? అదేంటది? ఎక్కడెక్కడ కొత్త కొత్త పేర్లు అనిపిస్తున్నాయి కదా. పాకిస్తాన్లోని ప్రావిన్సెస్ బాబు ఇవి, పాకిస్తాన్లోని ప్రావిన్సెస్ ఇవన్నీ కూడా. ఇక్కడ మన బలూచిస్తాన్, అఫ్కోర్స్ బలూచిస్తాన్ గురించి చాలా మందికి సుపరిచితమే. బలూచిస్తాన్ ఇప్పటికీ తాము ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్న సందర్భం. సో ఇప్పుడు బలూచిస్తాన్ తర్వాత సింధ్ ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుందో చూసాం. సో ఈ నేపథ్యంలో నిన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలు తిరగబడితే నిన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలు తిరగబడితే ఈరోజు గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనతో రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పాకిస్తాన్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి, ఆందోళనలు పెళ్లుబుకుతున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఇటు గిల్గిత్ బాల్టిస్తాన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మనదే. అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్గా మాట్లాడుకుంటూ ఉంటారు. పైన ఉంటుంది. ఇది కూడా మనదే. వీళ్ళు కూడా మీరొద్దురా బాబు అని చెప్పి దండం పెట్టేస్తున్నారు ఏకంగా వాళ్ళకి. మీరొద్దురా బాబు, మీ దేశంతో మేము ఉండలేమంటున్నారు. ఈ నేపథ్యంలో వేలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. నిన్న మనం చూసాం ఇటు ఖైబర్ పఖ్తుంఖ్వా అయితే ఈరోజు గిల్గిత్ బాల్టిస్తాన్కి సంబంధించి అసలు ఎందుకు వీళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళొక్కటే చెప్పడం జరుగుతోంది. మీకు సిపెక్ అంటూ ఉంటారు కదా, అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడార్ల భాగంగా వీళ్ళు అక్కడ రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఆ ప్రాంతం మీదకి వచ్చి వీళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమంటున్నారు? మాకు అన్యాయం తలపెట్టారు, మాకు అన్యాయం చేస్తున్నారు, ట్యాక్సెస్ బీభత్సంగా ఉన్నాయి అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఆ రూట్లోకి వచ్చి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏమని? పాలసీస్లో రీఫార్మ్స్ తీసుకురండి, ఫెడరల్ ట్యాక్సెస్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే కేంద్రం, అంటే పాకిస్తాన్ ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్సెస్ని వాళ్ళు ఇప్పుడు ఆగ్రహాన్ని గురి చేస్తోంది. ఏడాపెడా ట్యాక్సులు వేసేసి ప్రజలని ముక్కుపిండి వసూలు చేస్తూ ఆ డబ్బుని ఉగ్రవాదులకు ఇస్తారా దుర్మార్గులారా అంటూ ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మీద వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను ఖైబర్ పఖ్తుంఖ్వాలో చూసాం, ఉదయం 2 గంటల ప్రాంతంలో సొంత ఆర్మీని దాడి చేస్తే అక్కడ ప్రజలు ఏ స్థాయిలో తిరగబడ్డారు. ఇప్పుడు ఈ వంతు గిల్గిత్ బాల్టిస్తాన్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ ఇళ్ల మీద దాడికి పాల్పడిందో అక్కడి ప్రభుత్వం, అక్కడి సైన్యం సొంత ప్రజల మీద ఎప్పుడైతే ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడిందో అక్కడి ప్రజలు విసిగిపోయారు. అక్కడ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దరిద్రులారా, మీరు మా దేశానికి పట్టిన దరిద్రం అంటూ సైన్యాన్ని తిరుగుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో పోనీ ఖైబర్ పఖ్తుంఖ్వా వాళ్ళు దాడి చేశారు, రోడ్ల మీదకు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, ఆ కారణం అనుకుంటే కారణం ఇక్కడ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. గిల్గిత్ బాల్టిస్తాన్కి సంబంధించి గిల్గిత్ బాల్టిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు? ఇటు రోడ్ల మీదకి వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి గో హోమ్, గో చైనా అంటూ వాళ్ళు అక్కడ ఆ ప్లకార్డులను ప్రదర్శించడం జరుగుతోంది. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. రోడ్ల మీదకి వచ్చిన ఆందోళనకారులు వివిధ రంగులతో ఆ ప్లకార్డులను ప్రదర్శించారు. వివిధ రంగులతో వాళ్ళు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇటు గో హోమ్, గో బ్యాక్, చైనాకు సంబంధించి వాళ్ళు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాతో పాకిస్తాన్ కలవడాన్ని గో హోమ్ అంటూ కూడా చైనాకు వ్యతిరేకంగా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన వెలుబుస్తున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్కి మూడింది, పాకిస్తాన్కి టైం దగ్గర పడింది, పాకిస్తాన్కి తన తల కొరవి తానే పెట్టుకునే సందర్భం వచ్చేస్తుంది అనుకోవాలి. ఎందుకంటే రిమెంబర్, ఇఫ్ పాసిబుల్ ఆఫ్ కోర్స్ ఇది కొంచెం ఎగ్జాగరేట్ అవుతున్నామో ఆ మ్యాప్ను ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటు బెలూచిస్తాన్ అలాగే ఖైబర్ పఖ్తుంఖ్వా ఒకసారి పాకిస్తాన్ మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 5 ప్రావిన్స్లలో ఇటు సిపెక్ కారిడార్ అనేది ఎక్కడి నుంచి గిల్గిత్ బాల్టిస్తాన్ నుంచి ఇటు బెలూచిస్తాన్ మీదుగా, బెలూచిస్తాన్ మీదుగా గ్వాదర్ పోర్టుకి సంబంధించి అంటే ఇంతవరకు ఉంటుంది ఆ పోర్ట్స్ని కనెక్ట్ చేసేలా. సో ఈ నేపథ్యంలో చైనాతో మీరు అంటకాగుతారా? చైనాతో మీరు అంటకాగి మన దేశాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేస్తున్నారంటూ వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భం. ఇప్పుడు పాలసీల్లో రీఫార్మ్స్ తీసుకురండి, మాకింత అన్నం పెట్టండి, మాకు ఈ ప్రాజెక్టులు ఏవి వద్దు,
గో హోమ్ గో చైనా అంటూ చైనాకు వ్యతిరేకంగా పాకిస్తాన్లో వాళ్ళు ఆందోళన వెలుబుచ్చుతుందంటే అర్థం చేసుకోవచ్చు. వీ వాంట్ టు బ్యాక్ అంటూ కూడా లెటర్స్ గో హోమ్ గో చైనా, గో బ్యాక్ చైనా, గో హోమ్ అంటూ వాళ్ళు అక్కడ ప్లకార్డులు పట్టుకొని వాళ్ళ ఆందోళన వెలుబుచ్చుతున్న పరిస్థితి ఉందంటే కనుక అర్థం చేసుకోవచ్చు పరిస్థితి అక్కడ ఏ స్థాయికి వెళ్ళిపోయిందండి. లెటర్స్ గో హోమ్ గో చైనా అంటూ కూడా వాళ్ళు అక్కడ నినాదాలు వ్యక్తం చేస్తున్నారు. లెటర్స్ గో హోమ్ అంటూ కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వెలుబుస్తున్న పరిస్థితి ఉంది. గిల్గిట్ బాల్టిస్తాన్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్లో ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు. ఇప్పటికీ బెలూచిస్తాన్ సింధ్ అనుకుంటే కారణాలు ఏమైనా అనుకోవడానికి ఏముంటుంది. బెలూచిస్తాన్ ప్రజలు వాళ్ళు తమ హక్కుని పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ సైన్యం కాలరాస్తుందని చెప్పి ఆందోళన వెలుబుచ్చుతూ ఉంటే అక్కడ ఉంటుంది పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ వెనకాల ఉండి నడిపిస్తోంది అంటూ కూడా వాళ్ళ అది ఉంటుంది కదా, వాళ్ళు దాన్ని ఏమంటారు, దానేదో అంటూ ఉంటారు కదా, ఆ కుళ్ళుని కక్కే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అక్కడికి సంబంధించి. ఇక అక్కడి నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇప్పటికి అక్కడికే తెహ్రీక్ తాలిబాన్ ఉంది. తెహ్రీక్ తాలిబాన్ అంటే వాళ్ళకి పడని తాలిబాన్ మిలిటెంట్లు వాళ్ళనేమంటుంది. చూడండి ఎంత కుతంత్రాలు పన్నుతూ ఉంటే ఒకటే కదా, నువ్వు పన్న కుతంత్రాల్లో నువ్వే కూరుకుపోతావు. ప్రస్తుతం పాకిస్తాన్కి అవుతోంది అదే. ఇప్పుడు గిల్గిట్ బాల్టిస్తాన్ ఆ మ్యాప్ని మరి కాసేపట్లో వివరించబోతున్నాను. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఆ మ్యాప్ చూస్తే మీకు అర్థమైపోతుంది పూర్తిగా. గిల్గిట్ బాల్టిస్తాన్ పైన ఉంటుంది, ఆ తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఆ కిందన బెలూచిస్తాన్, ఈ పక్కన పంజాబ్, ఆ కిందన సింధ్ ఉంటాయి. సో ఇలా బెలూచిస్తాన్ మరి ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడార్ అంటే చైనా నుంచి డబ్బులు చైనా నుంచి వాళ్ళ ఎకనామిక్ క్యారిడార్ వేసుకున్నారు కదా. చైనా ఏం చేస్తుంది, ఇన్ని డబ్బులు ముష్టి పడేస్తుంది, మీకు ఇన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాము అది ఇది అని చెప్పి అక్కడ రైల్వే ప్రాజెక్ట్స్కి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏవో డబ్బులు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో మీరు వద్దు, మీ డబ్బులు వద్దు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, మాకు ఎటువంటి ఎకనామిక్ క్యారిడార్స్ కానీ మీ నుంచి ఎటువంటి ఆర్థిక సాయం కానీ అవసరం లేదు. ఈ నేపథ్యంలో అక్కడున్న ట్రేడర్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ గిల్గిట్ బాల్టిస్తాన్ అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, అక్కడ గిల్గిట్ బాల్టిస్తాన్ అంటూ ఉంటారు. మనం పిఓకే అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమం ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ అక్కడ నిరసనకారులు సౌత్ బార్డర్ అంటూ ఉంటారు. సో అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అదిగో మీరు చూడొచ్చు. గిల్గిట్ బాల్టిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బెలూచిస్తాన్, పంజాబ్, సింధ్ మీరు చూశారు కదా ఆ మ్యాప్కి సంబంధించి. ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ మీదుగా ఇక్కడ గ్వాదర్ వాళ్ళ పోర్ట్ ఉంటుంది, సీ పోర్ట్ ఉంటుంది. సో ఆ సీ పోర్ట్కి కనెక్టివిటీగా ఆ రోడ్ అంతా అటుగా వెళ్తూ ఉంటుంది. సో ఈ క్రమంలోనే పైన చూస్తున్నారు కదా, అది చైనాకి టచ్ అయి ఉంటుంది మరి గిల్గిట్ బాల్టిస్తాన్కి సంబంధించి. ప్రస్తుతం భారత్ దాన్ని ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం వెనక్కి లాగేసుకోవాలి అని చెప్పి గట్టిగా ఇక్కడ భారతీయులు మాట్లాడుతున్న దానికి వాళ్ళు గిల్గిట్ బాల్టిస్తాన్ అంటారు, మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. అది లాగేసుకున్నాం అనుకోండి, అది లాగేసుకుంటే చైనాతో పాకిస్తాన్కు ఉన్న కనెక్టివిటీ తెగిపోతుంది. మహా అయితే ఖైబర్ పఖ్తూన్ఖ్వా మాత్రమే ఉంటుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా అది మీకు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ తగులుతూ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా గట్టిగా వాళ్ళు పట్టు బిగించారు అనుకోండి, అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా పాకిస్తాన్ చేతిలోంచి చేజారిపోయినట్టు. కాబట్టి గిల్గిట్ బాల్టిస్తాన్ అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అది మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, వాళ్ళేమో గిల్గిట్ బాల్టిస్తాన్ అంటూ ఉంటారు. సో ఇప్పుడు కనుక అది చేజెక్కించుకుంటే, ఇప్పుడు కనుక మనం దాన్ని పూర్తి స్థాయిలో కలిపేసుకోగలిగితే, ఇప్పుడు కనుక మనం పూర్తి స్థాయిలో దాన్ని స్వాధీనం చేసుకోగలిగితే వాళ్ళదే ఇన్ఫ్యాక్ట్ భారతీయులు అదే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. స్వాధీనం చేసుకుంటే ఇటు చైనాకి పాకిస్తాన్తో ఉండే దాన్ని ఏమంటారు, నేల మీద ఉండే సంబంధాలు అంటే నేలపరంగా ఉండే సంబంధాలు, ల్యాండ్ పరంగా ఉండే రిలేషన్స్ క్లోజ్ అయిపోతాయి వాళ్ళకి. అంటే అటుగా వెళ్ళే మార్గాలకు సంబంధించి నేరుగా సంబంధాలు తెగిపోతాయి. ఒకవేళ వాళ్ళు మాట్లాడుకుంటే కమ్యూనికేషన్లో ఉండుండొచ్చు కాక, అప్పుడు భారత్ కాస్త కలిసి వచ్చే అంశం అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. ఆ గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు మాకు మీరొద్దు, మీ ప్రభుత్వం వద్దు అంటూ కూడా గోల పెడుతున్నారు. వాళ్ళు గగ్గోలు పెడుతున్న సందర్భం. ఈ క్రమంలోనే పాలసీ రీఫార్మ్స్ తీసుకురండి, అక్కడ ఫెడరల్ ట్యాక్సెస్ని పన్నులు మీరు గట్టిగా బాధేస్తున్నారు, మీరు మాకు పన్ను గట్టిగా బాధేస్తున్నారు, మీరు మాకు వద్దు అంటూ కూడా వాళ్ళు ఆందోళన వెలుబుచ్చుతూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎందుకంటే వాళ్ళు అంటోంది అక్కడ సేల్స్ ట్యాక్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, ఇవన్నీ కూడా అత్యధికంగా ఉన్నాయి, అవి మోయలేనంత పెనుభారంగా మారుతున్నాయని చెప్పి ఆ ఫెడరల్ గవర్నమెంట్ అంటే పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వెలుబుస్తున్న పరిస్థితి ఉంది.
మరి ముఖ్యంగా ఆ ప్రాంతం మీద కక్ష సాధించే చర్యల్లో భాగంగానే ఇలా ప్రవర్తిస్తోందని చెప్పి వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని వందలాది మంది కాదు, ఏకంగా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు. మొన్నటికి మనం చూసాం, బెలూచిస్తాన్ తమకు తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది. ఆ తర్వాత సింధుకు సంబంధించి కూడా సింధు ప్రజలు కూడా మీరు మా వనరులని, మా ఖనిజ నిక్షేపాలని దోచేసుకుంటున్నారు, మా నీళ్లను కూడా మీరు పంజాబ్కి తోలిపోతున్నారు, అటువంటి దుర్మార్గులు మీరు, కాబట్టి మీరు వద్దు, మీ దేశం మాకొద్దు, మమ్మల్ని ప్రత్యేక దేశంగా ప్రకటించండి అంటూ కూడా ఇటు సింధు వాళ్ళు కూడా ఆందోళన వెలువరుస్తున్న పరిస్థితి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కాస్తో కూస్తో ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళకి తోడుగా ఉందనుకుంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది వాళ్ళకి తోడుగా కాదు, పక్కలో బల్లమే ఎప్పుడు కూడా. ఎందుకంటే తెహ్రీక్ తాలిబాన్ ఇంపాక్ట్ అక్కడ ఉంటుంది. తెహ్రీక్ తాలిబాన్ టీడీపీ, తెహ్రీక్ తాలిబాన్ ఆ పార్టీకి అఫ్కోర్స్ మిలిటెంట్ అంటూ ఉంటారు వాళ్ళు. తెహ్రీక్ తాలిబాన్ ఇటు పాకిస్తాన్ సైనికులకి, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆందోళన, లేకపోతే ఏదో ఒక రచ్చ, ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్ ఇటువంటివి జరుగుతూనే ఉండే పరిస్థితి. సో ఇవన్నీ పక్కన పెడితే ఆ పైన గిల్గిత్ బాల్టిస్తాన్కి సంబంధించి కాస్త కూస్త అది మాత్రమే వాళ్ళకి ఉందనుకున్న పక్షంలో ఇప్పుడు వాళ్ళు కూడా ఆందోళన వెలువరుస్తున్నారు. వీళ్ళందరూ ఒక్క తాటి మీదకి వస్తే కనుక పాకిస్తాన్ రేపో మాపో పకోడీ అయిపోవడం గ్యారంటీ. ఇక మిగిలింది పంజాబ్ మాత్రమే. వీళ్ళందరి ఘోష, వీళ్ళందరి గోల, వీళ్ళందరి బాధ, వీళ్ళందరి ఆవేదన కూడా అదే. మా దగ్గర దోచేసుకుంటున్న డబ్బుల్ని తీసుకెళ్లి పంజాబ్లో కూరుతున్నారు, పంజాబ్లో కుక్కుతున్నారు, పంజాబ్లో ఉన్న రాజకీయ నేతలే పందుకొక్కులా బలుస్తున్నారు, పందుకొక్కులా అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఆ దేశం రగిలిపోతోంది. ఎందుకంటే రాజకీయ నాయకులే బాగుపడుతున్నారని చెప్పి. బహుశా పాకిస్తాన్ గుర్తుపెట్టుకో, మొన్న శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్, ఆ తర్వాత నేపాల్. బంగ్లాదేశ్ విషయాన్ని కాస్త పక్కన పెడదాం, అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. నేపాల్లో జరిగిన ఘటన మీకు తప్పకుండా జరుగుతుంది. అక్కడ ఏంటంటే సైన్యం కాస్త రాష్ట్రపతిని ఒప్పించి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురాగలిగింది. అంటే ఇక్కడ విద్యార్థులతో మాట్లాడి, ఆందోళనకారులతో మాట్లాడి. కానీ మీ సైన్యం అలాంటిది కాదు కదా, మీ సైన్యానిదే రాజ్యాధికారం అక్కడ. కాబట్టి ప్రజలు తిరగబడితే సైన్యం కూడా సైలెంట్ అయిపోతుంది. సైన్యం కూడా ఏం చేయలేదు ఇంకప్పుడు. ఒక విధంగా చెప్పాలంటే సైన్యం అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తారయ్యా పాకిస్తాన్? నీ దేశ ప్రజలే కదా వాళ్ళు కూడా. వాళ్ళలోనే ఒక అసంతృప్తి, కొంతమంది కోసమే పనిచేయాలి, మేమెందుకు పనిచేయాలి అనే ఒక ఆ నిరాశ నిస్పృహ ప్రారంభమైందనుకో. ఏం జరుగుతుంది? ఇదిగో ఇలాగే రోడ్ల మీదకి వేలాది మంది వచ్చి ఆందోళన వెలుబుస్తారు. ఆ తర్వాత ఇంకేముండదు. పాకిస్తాన్ అనే పకోడే దేశం ఇక చరిత్రలో మాత్రమే. అప్పుడు మనం మాట్లాడుకుంటాం, పాకిస్తాన్ అనేది ఒక దేశం ఉండేది, దానికి ఒక 5 ప్రావిన్స్లు ఉండేవి. 5 ప్రావిన్స్లు ఇప్పుడు 5 దేశాలు అయిపోయాయి. వాళ్ళకి మిగిలింది పాకిస్తాన్. పంజాబ్ కాస్త పక్కన పెట్టేసి దానికి పాకిస్తాన్ పెట్టుకుంటారేమో బహుశా మీరు, ఎందుకంటే మీకు మిగిలేదు పంజాబ్ కాబట్టి. ఆ పంజాబ్ అనే పేరైనా ఉంచుకోండి, కనీసం అలాగైనా కొంత మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ పేరుతోనైనా. లేదు ఆ పదాన్ని పాకిస్తాన్, పంజాబ్ అని పెట్టుకుంటే అది మీ ఇష్టం. మీకు మిగిలేదు ఆ ప్రాంతం మాత్రమే. బహుశా కొన్ని రోజులు మీ నాటకాలు కంటిన్యూ కావచ్చు, ఎందుకంటే మీకే అక్కడ యూనిటీ లేదు. అక్కడ పార్టీలో మీరు మరి అది ఇంకా హిస్టరీ అవుతుంది అది మాట్లాడుకుంటే. సో ప్రస్తుతం దీనికి కన్ఫైన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. దాడులు, ఆందోళనలు, నిరసనలతో పాకిస్తాన్ అట్టుడుకుతోంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. మరో పక్క బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు దాడులకు పాల్పడుతున్న సందర్భం. మొన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులకు పాల్పడింది. నిన్నేమో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వెలుబుస్తున్న పరిస్థితి. ఈరోజు గిల్గిత్ బాల్టిస్తాన్లో రోడ్ల మీదకి వచ్చి ఆందోళనకారులు నిరసన చేపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా పాకిస్తాన్ పొయ్యి మీద నుంచి వెళ్ళి పెనంలో పడినట్టుంది, కాదు పెనం మీద నుంచి వెళ్ళి పొయ్యిలో పడినట్టుందని చెప్పుకోవాలి ఇప్పుడు వాతావరణం. సో ఇప్పుడు అది సిచ్యువేషన్ పాకిస్తాన్కి సంబంధించి. ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరెవరుకుంటే ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడికి సంబంధించిన ఆ దృశ్యాలు చూద్దాం.
Douterada. Daqueno. Nina. Madia kusa kana dazi ki bumunyar to wadi. Yo da kala da filo ko ka mal khatan kadi. Douterada. Daqueno. Nina smari kishivi yevish. Madia kusa kana dazi ki bumunyar to wadi. Yo da kala da filo ko ka mal khatan kadi. Douterada. Daqueno. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం. గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.